జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు జీవవాక్యము 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 జీవవాక్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము సెప్టెంబర్ 25వ తేదీ లేఖన భాగము గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము గమనిద్దాం. 5వ వచనము, ఆత్మను అనుగ్రహించు దేవుడు. అవును, మనందరికీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుగ్రహిస్తానని వాక్యము సెలవిస్తుంది. అవునని ప్రతి ఒక్కరికి, అనగా విశ్వాసం ఉంచిన వారందరికీ, విధేయత ఉంచిన వారందరికీ దేవుని యొక్క ఆత్మ అనుగ్రహించబడును. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనం ప్రకారము, అంత్య దినములో అందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. అవును, పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీద కుమ్మరించబడునని వాక్యం సెలవిస్తుంది. పాత నిబంధన కాలంలో దేవుని యొక్క ఆత్మ భక్తుల మీదకి వచ్చినప్పుడు గొప్ప శూర కార్యాలు చేశారు. మరి ఒట్టి చేతులతో సింహాన్ని చంపారు. అలాగనే మరి గొప్ప గొప్ప శత్రువుల్ని జయించారు. సూచక్రియల ద్వారా, అద్భుతాల ద్వారా మోషే ఐగుప్తులో నుంచి మరి ఆత్మ చేత బయటికి నడిపించాడు. మరి కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచన వరములను, పరిశుద్ధమైన జీవితం, ఆత్మ మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఆత్మ మనలో నివసిస్తుంది. కాబట్టే మీ దేహమును పరిశుద్ధంగా ఉంచుకోండి. ఎందుకనగా దేవుని యొక్క ఆత్మ మీలో నివసించుతున్నది. అయితే పరిశుద్ధాత్మని మనం ఆహ్వానించుకోవాలి. పరిశుద్ధాత్మ మనలో మరి నివసించినట్లుగా మనం ఈ చెడ్డ కార్యాలు చేయకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని లీడ్ చేస్తాడు. దేవుడు మనల్ని నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు దర్శనాలు ఇస్తాడు. అపోస్తలుడైన మరి పేతురు గారు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆత్మవశుడయ్యాడు. మరి యోహాను గారు ఆత్మవశుడై ప్రకటన గ్రంథాన్ని రచింపచేశాడు. కాబట్టి క్రొత్త నిబంధన భక్తులు స్వస్థతలు, అద్భుతాలు, కృపావరాలు ఆత్మ ద్వారా గొప్ప కార్యాలు చేశాడు. నువ్వు ఆత్మ ద్వారా గొప్ప కార్యాలు చేయగలవు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలవు. ఒప్పుకోవాల్సిన పాపాన్ని చూసినట్లయితే అవివేకులయ్యేది. చాలా మంది మరి జ్ఞానంగా ఉండకుండా అవివేకంగా ప్రవర్తిస్తున్నారు. జ్ఞానము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి లాంటిది. అంటే జ్ఞానం లేకపోతే ఇల్లు కట్టుకోలేము. జ్ఞానం కలిగిన ఎస్తేరు రాణి అయింది. అవివేకం కలిగిన సుందర స్త్రీ వస్తే కానీ జ్ఞానం లేదు, కిరీటాన్ని పోగొట్టుకుంది. అవును, జ్ఞానం కలిగిన రూతు దీవించబడినది. అవివేకంగా ప్రవర్తించిన ఓర్పు లేకుండా వెళ్ళిపోయి తన జీవితాన్ని మరి దూరపరుచుకుంది దేవుడికి. ఈరోజు దేవుడు నిన్ను జ్ఞానంగా ఉండమంటాడు. పావుల వలె వివేకమును, పౌరు వలె నిష్కపటం కలిగి ఉండాలి. వివేకం అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. తెలివి వివేకమును దేవుడు అనుగ్రహిస్తాడు మనకి. బుద్ధి జ్ఞానములు, వివేకములు, బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు అని యందు నిక్షిప్తమై ఉన్నవి. దానియేలుకి మంచి జ్ఞానం ఇచ్చిన దేవుడు నీకు కూడా ఇస్తాడు. సొలొమోను అడిగాడు, ప్రభువా, ఈ ప్రజలను పరిపాలన చేయటానికి, న్యాయంగా పరిపాలన చేయటానికి, న్యాయ విమర్శ చేయుటకు నాకు కావలసిన జ్ఞానమును దయచేయమని అడిగినప్పుడు సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. అతడే ప్రపంచ జ్ఞాని. అవునండి, దేవుడు జ్ఞానమును అడగండి నేను మీకు ఇస్తానని వాక్యం సెలవిస్తుంది. చివరిగా 7వ వచనము, విశ్వాస సంబంధులే మరి అబ్రహాము సంతానం. విశ్వాసము
అంటే ఏమిటి? చాలా మంది భూలోక విశ్వాసమును గురించి ఆలోచన చేస్తారు. విశ్వాసము లోబడుతుంది. అబ్రహాం గారు బయటకు వచ్చారు. ఈ లోక కానాన్లో పాదం పట్టినంత స్థలం కూడా స్వతంత్రించుకోలేదు. కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మరి స్పష్టంగా రాయబడింది, ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూశాడు. అదేనండి, విశ్వాస సంబంధులే రేపు పరలోకానికి వెళ్తారు. దరిద్రుడే ఈ లోకంలో లాజరు, కానీ అబ్రహాం రొమ్మున ఆనుకున్నాడు. అవును, అతడికి పరలోక జ్ఞానం ఉంది. ఈ లోకంలో అన్ని సుఖాలు అనిపిస్తున్న ధనవంతుడికి ఆ జ్ఞానము లేదు. జాగ్రత్త, దేవుని జ్ఞానం బహుశ్రేష్టమైనది. అంటే విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసానికి మించింది లేదు. విశ్వాసం ఉంచువాడే దేవుడికి ఇష్టమైన వాడు. అటు వారికి, దేవుని యొద్దకు వచ్చు వారికి ఆయన ఉన్నాడని, ఆయన నమ్మవారికి ప్రతిఫలం దయచేస్తాడని నమ్మవలని కదా. మనం నమ్మి మనం గొప్ప కార్యాలు జరిగిద్దాం. మనందరము విశ్వాసం ఉంచాం కాబట్టి అబ్రహాము పిల్లలమే. యూదులనే కాదండి, ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారే విశ్వాసులే, క్రీస్తు బిడ్డలు. దేవుడి మాటలు దీవించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఈ దినం ఆత్మను అనుగ్రహిస్తానని చెప్పావు, అవివేకంగా ఉండొద్దు అని చెప్పావు. ఆయన జ్ఞానంగా ఉన్నట్లుగా దయచేయండి ప్రభా, సహాయమును దయచేయమని నీ గొప్ప కృప చూపించి బలపరచమని కోరుచున్నాం తండ్రి. అయా, విశ్వాస సంబంధులే నీ రాజ్యాన్ని స్వాతంత్రం, అలాగా మేము ఉండునట్లుగా నీ కృప చూపించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని